పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. పరిహారం అందక నిర్వాసితులు ధర్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు వారికి అందడం లేదని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలవరం నిర్మాణం ఉంటుందని తెలిపారు. ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు అక్కడ నిజంగానే సమస్యలు ఉన్నాయన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం ఇస్తా ఉన్న R&R ప్యాకేజ్ అందడం లేదు అన్న సంగతి కూడా అంతే వాస్తవం అధ్యక్ష. మనం ఇవాళ చట్టసభలో కూర్చొని అక్కడ జరగడం లేదు అని చెప్పి కొట్టేయడం కన్నా నిజంగా అక్కడ జరగడం లేదు అన్న వాస్తవం మనం గ్రహిస్తే అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కావాలంటే చట్టసభ నుంచి ఒక కమిటీ మీరు వేయండి అధ్యక్ష. కావాలంటే అందరం పోదాం, అక్కడికి పోయి నిజంగానే అక్కడ జరుగుతూ ఉన్నది ఒక్కసారి గమనిద్దాం. అక్కడ ఎవరూ కూడా పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక ఎవరూ కాదు. అయితే ఒకటి రిక్వెస్ట్ ఏంటి అంటే, పోలవరం ప్రాజెక్టు మనం కడదాం, అయితే అట్ ది సేమ్ టైం అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సాటిస్ఫై చేద్దాం. వాళ్ళ ఉసురు తగిలించుకుంటూ మనం పోలవరం ప్రాజెక్టు కట్టడం అన్నది ధర్మం కూడా కాదు. వాళ్ళకి ఏం చేయాలనో అవన్నీ సాటిస్ఫై చేస్తాము. సాటిస్ఫై చేస్తూనే పోలవరం ప్రాజెక్టు కట్టడం అన్నది ధర్మం. గౌరవ సభ్యులు చెప్పినట్టు గతంలో 1,50,000 ఇచ్చిన దరిమిల మధ్య దళారీలు కూడా ఆ సొమ్మును తిని డ్యామ్ సైట్లో ఉన్న 7 గ్రామాలు కూడా దశాబ్ద కాలం ఖాళీ చేయించలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అధికారంలో రాగానే క్యాబినెట్కి తీసుకెళ్లి సుమారు 119 కోట్ల అధ్యక్ష. వెస్ట్ గోదావరి జిల్లాలో 65 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 54 కోట్లు. ఎవరైతే ఆ టైంలో పాపం చిన్న ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు పెళ్లిడికి వచ్చారు అధ్యక్ష. మళ్ళీ వాళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో 5 లక్షల రూపాయలు మరి ఆడ కుటుంబానికి ఏదైతే ప్యాకేజ్ తోడు దగ్గర 7 నుంచి 9 లక్షలు కూడా వెళ్ళే విధంగా ఆ కుటుంబాలకు సాయం చేసి డ్యామ్ సైట్లో కూడా నిన్న కూడా చేగొండపల్లి గ్రామం క్లియర్ చేసి మా అధికారుల అధ్యక్ష